900 మైళ్ళు. ఎన్ని దినాలు ప్రయాణం చేయాలి? దగ్గర దగ్గరగా 40 దినాలు పైనే కాలి నడకన ప్రయాణం చేసుకుంటూ రావాలి. మరి మామూలు విషయం కాదు. కొండలు, మెట్టలు, గుట్టలు ఇవన్నీ దాటుకుంటూ రావాలండి. మనం ఈజీగా మందిరంలోకి వచ్చి ఈ గంట కూర్చొని దేవుని మాటలు వినటానికి మనం ఎన్ని తీపులు తీసుకుంటుంటామో, మోకాలు నొప్పులు, కాళ్ళు నొప్పులు, తలకాయ నొప్పి, తొందరగా ముగించాలని ఎన్ని బాధలు పడుతుంటాం ఇక్కడ ఈ 4 మాటలు వినటానికి. 40 దినాలు నడవాలా. ఒకసారి ఆలోచన చేయండి ఎలా ఉంటుందో. రాత్రి పగళ్ళు, ఫ్యాన్లు, కరెంటు లేదు, కాలి నడకన మళ్ళా కాలి నడకన నడుచుకుంటా. వాళ్ళతో పాటు ఇంకోటి భయంకరమైన విషయం ఏంటంటే చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, అవి తీసుకొని రావాలా. ఆ తర్వాత కొన్ని ఉపకరణాలు ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి నేను అనుకుంటాను ఎజ్రా దృష్టి వీటన్నిటి మీద కంటే వాటి మీద ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైక్, ఇదొక ఉపకరణం మందిరంలో పని కొరకు. ఇటువంటి ఉపకరణాలు ఇచ్చాడు. అప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరు తీసుకొని వెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి ఆయన ఖజానాలో పెట్టుకుంటాడు ఉపకరణాలన్నీ మందిరానికి సంబంధించినవి. ఇవి రిలీజ్ చేశాడు ఆయన. రిలీజ్ చేసి ఎజ్రాకి ఇచ్చాడు తీసుకెళ్ళి పని చేసుకొని. ఇవి చాలా ప్రాముఖ్యం, ఇవి లేకపోతే పని జరగదు అక్కడ. ఇటువంటి ఉపకరణాలు ఉన్నాయి. 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఉపకరణములను ఇచ్చెను. 19వ వచనం చూడండి. 7వ అధ్యాయం 19వ వచనం. మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇయ్యబడిన ఉపకరణములను నువ్వు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. దేవునికి స్తోత్రం. రాజు ఇచ్చిన ఆజ్ఞ ఎజ్రాకి, ఉపకరణాలు నీకు ఇత్తన జాగ్రత్తగా తీసుకెళ్ళి మందిరంలో ఉపయోగించాయి, మందిరానికి అప్పగించని చెప్పాడు. ఇంత భారం ఉంది ఎజ్రాకి. ఇవన్నీ తీసుకెళ్ళాలి. 40 దినాలు ప్రయాణం చేయాలి, కాలి నడకన వెళ్ళాలి. ఇది జరగాలి అంటే మా వలన కాదు, ఎవరి వలన ఇది? అందుకని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఈ ఉపవాస కోడికలు. బలమైన కార్యాలు భవిష్యత్తులో మనం చూడాలి అంటే మన వలన కాదు, మనుషుల వలన కాదు, మనం చూస్తున్న సృష్టిలో దేని వలన కాదు. వీటన్నిటినీ కదిలించబడి వీటన్నిటి ద్వారా మనకు సహాయం అందాలంటే దేవుని కృప కావాలి. దేవుని కృప మనకు తోడుగా ఉండాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందుకే ఈ 7 దినాల ఉపవాస కోడికలు. దేవునికి స్తోత్రం. భవిష్యత్తులో మనం గొప్ప కార్యాలు చూడబోతున్నాం, అద్భుత కార్యాలు చూడబోతున్నాం. మన పనులను మనం విజయవంతంగా ముగించబోతున్నాం భవిష్యత్తులో. ఆ పని జరగాలంటే ముందు ఉపవాసం ఉండాలి. స్టార్టింగ్లోనే అదే చెప్పా మీకు. భవిష్యత్తులో మన జీవితంలో దేవుడు ఒక కార్యం జరిగించాలంటే దానికి ముందు మన ద్వారా ఒక పని చేయించుకుంటాడు ఆయన. ఆ పని జరిగితేనే భవిష్యత్తు కార్యాలు చూస్తాం, మనం భవిష్యత్తులో గొప్ప కార్యాలు చూస్తాం. అందుకనే ఈ కార్యం దేవుడు మన ద్వారా జరిగిస్తున్నాడు. ఈ అల్పుడునైనా నన్ను ఒక పావుగా వాడుకొని ఈ ఉపవాస కోడికలు ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని అందరినీ నడిపి మీ జీవితంలో ఏదో కార్యాలు జరిగించడానికి నన్ను వాడుకుంటున్నాడు. ఈ ఉపవాస కోడికల ద్వారా మీరు కార్యాలు చూడబోతున్నారా? హో, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకు నన్ను వాడుకున్నాడు దేవుడు. దేవుని మహాకృపను బట్టి నాకు అన్నీ బాగానే ఉన్నాయి, చక్కగా అన్నీ బాగానే జరుగుతున్నాయి. దేవుడు సహాయం చేస్తున్నాడు. నన్ను బట్టి కాకపోయినా మిమ్మల్ని బట్టి దేవుడు ఈ కూడికలు నడిపిస్తున్నాడు, ఈ కూడికలు ఏర్పాటు చేశాడు. మీరు ఇందులో పాల్గొనటం ద్వారా మీరు అద్భుతాలు చూడబోతున్నారు భవిష్యత్తులో. ప్రతి ఒక్కరికి ఏదో ఆశ ఉంది, ప్రతి ఒక్కరికి ఏదో పని ఉంది, ప్రతి ఒక్కరు ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఉన్నారు, ఏదో జరగాలని కోరుకుంటున్నారు మీ గృహాల్లో, మీ కుటుంబాల్లో. ఈ ఉపవాస కూడికల ద్వారా మీరు ఇందులో భాగస్థులుగా మిమ్మల్ని ఉంచి భవిష్యత్తులో ఆ కార్యాలు జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎజ్రా హ్యాపీ. ఎజ్రా ఆ భారం ఉంది ఎజ్రాకి. వారిని నడిపించాలి, అక్కడికి వారిని తీసుకొని వెళ్ళాలి. ఆ భారముతో ఎజ్రా ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు వెళ్ళారని మనం 31వ వచనంలో చూస్తున్నాం. అది కూడా అండర్లైన్ చేసి పెట్టుకోండి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమును కూర్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున దేవుడు తప్పించినందున యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసి మీ దేవునికి స్తోత్రం. దేవుడు తప్పించాడు.